పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని మన తల కంటే పైకెత్తి చూపిస్తూ బైబిల్ పల్లవును పాడదాం. మరి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని మన తల కంటే పైకెత్తి చూపిస్తూ మరి బైబిల్ పల్లవును పాడదామండి. ఎంత అద్భుత దానము, అనంత దైవ వారము, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. ఎంత అద్భుత దానము, అనంత దైవ వారము, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగంలోనికి వెళ్దామండి. మన యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళే ముందుగా మరి మన యొక్క లేఖన భాగాన్ని చదువుదాం. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనాన్ని 6వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలో చదువుదామండి. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనాన్ని 6వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలాగా చదువుదాం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పరిమెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యోక్య వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచిరి. రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ఇప్పటికే ఈ 7 మనుషుల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఇప్పటికీ మనము రమారమి మరి 5 జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. కాబట్టి వారి పేరుకి అర్థం ఏంటి, వారు ఏ రీతిగా ఈ యొక్క పరిచర్యలో పాలు పంపులు పొందుతున్నారు అనే విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో మరి 6వ వారైన పరిమెనాసు, ఈ యొక్క మరి ఇతడు మరి 6వ ఆయన. గత వారం మీ జ్ఞాపకం చేశాను. మరి తీమోను అనగా యోగ్యుడు అనే విషయాన్ని మీ జ్ఞాపకం చేశాను. ఎందుకంటే లేక ఘనుడు లేక యోగ్యుడు, ఎలాగ ఘనమైన వారిగా చేయబడతాడు ఒక వ్యక్తి, యోగ్యుడిగా ఎప్పుడు ఎంచబడతాడు అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ పరిమెనాసు అనగా ఈ పేరుకి అర్థం ఏంటి అంటే ఈయన నమ్మకమైనవాడు. అంటే ఇతని పేరుకి అర్థము నమ్మకమైనవాడు. నిజమే, దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా చాలా దేవుడి యొక్క దృష్టిలో కానీ దేవుని యొక్క పని విషయంలో కానీ మనం చాలా నమ్మకముగా ఉండాలి అనే విషయాల్ని దేవుడు మనకు ఎన్నోసార్లు జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. నిజమే, ఏదో మనము దేవుడి విషయంలోనే నమ్మకస్తులమని, ఏదో లోకము దృష్టిలో కానీ మనుషుల దృష్టిలో కానీ మనం అపనమ్మకస్తులుగా ఉంటే దేవుడు దానిని కూడా అంగీకరించేవాడు కాదు. కాబట్టి మన నమ్మకత్వము అన్ని చోట్ల ఉండవలసిన వారమండి. నమ్మకమైన సాక్షి అనేవారు దేవుడికి ఎంతో అవసరమైన వ్యక్తి. అందుకనే దేవుడు ప్రతి వ్యక్తిని కూడా నమ్మకమైన వాడిగా ఎంచుతాడట. నమ్మకమైన వాడిగా ఎంచుతాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు మొదటి పత్రికలోనే ఉంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలండి. 12-13 వచనాలు. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన
క్రీస్తు యేసుకు కృతజ్ఞుడినై ఉన్నాను. సరే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు అంటే, నమ్మకమైన వాడిగా నన్ను ఎంచి. కాబట్టి ఏ పనికైనా ఎవరైనా మనల్ని పిలిచారు అంటే ఆ పనికి మనం నమ్మకస్తులమనే మనల్ని పిలుస్తారు. లేక మనం అపనమ్మకస్తులమని తెలిస్తే ఎవరు కూడా మనల్ని పిలరు. ఏ పనికి కూడా మనం అర్హులం చేయబడ్డం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ పరిమనాసు అనగా నమ్మకమైనవాడు, నమ్మకమైనవాడు, తన పేరుకి అర్థమే అదనమాట. కాబట్టి రాత్రికాల సమయంలో బైబిల్ గ్రంథంలో చాలామంది నమ్మకస్తులు ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ రాత్రి దేవుడు నీతో నాతో కూడా ఆయన మాట్లాడనందుకు అనుకునేది ఏంటంటే, నమ్మకమైన వారిగా నిన్ను నన్ను ఉంచాలని, నమ్మకమైన వారిగా మనం జీవించాలని. అది భూమి మీద మనం దేవుడికి ఎంత నమ్మకస్తులుగా జీవిస్తామో ఆ తర్వాతే మనం దేవుని యొక్క రాజ్యములోనికి మరి ప్రవేశించగలుగుతాం. మరి చూడండి, ఈ రోజుల్లో ఏ లోక సంబంధమైన ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి కూడా ప్రమోషన్ అంటూ ఉంటుంది. 5 సంవత్సరాలకు ఒకసారి ప్రతి ఒక్కరికి కూడా ప్రమోషన్ ఉంటుంది అన్నమాట. వారి స్థాయి నుంచి పై స్థాయికి వెళుతూ ఉంటారు. ఈ 5 సంవత్సరాల్లో వారు ప్రమోషన్కి వెళ్ళే ముందు వారికి ఏమాత్రము రిమార్కు అనేది ఉండకూడదు. వారి ఉద్యోగములో ఎటువంటి రిమార్కు ఉండకూడదు. వారు చేసే ఉద్యోగములు కానీ అలాంటి రిమార్కు కానీ ఉంటే వాళ్ళకి ప్రమోషన్ ఉండదన్నమాట. వారు ఎక్కడున్నారో అదే స్థానంలో ఉండిపోతారు. ఎందుకు అంటే వీళ్ళు దీంట్లోనే నమ్మకంగా లేనప్పుడు వీళ్ళు పై దానికి వెళితే, ఇంకో పై ఉద్యోగానికి వెళ్తే, పై బాధ్యత కలిగిన ఇంకో దానికి వెళితే వీరు ఇంకెక్కడ నమ్మకంగా ఉంటారు? చిన్న దాంట్లోనే నమ్మకంగా లేనప్పుడు వీళ్ళు పెద్ద దాంట్లో నమ్మకంగా ఉండరు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి ఏం చేస్తుందంటే, వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వకుండా వారు ఉన్న చోటే వారు ఏ ఉద్యోగం అయితే చేస్తున్నారో అదే ఉద్యోగానికి వారిని అలాగే ఉంచేస్తుంది అన్నమాట. నీ మీద రిమార్కు లేనంత కాలము ప్రమోషన్ అంటూ ఉండదు. అలాగే ఈ భూమి మీద నీవు నేను కూడా దేవుని దృష్టిలో మనం నమ్మకంగా జీవించకపోతే దేవుని యొక్క రాజ్యములను కూడా మనకి ప్రమోషన్ అంటూ లేక అర్హత అనేది మనం సాధించలేము. నమ్మకత్వం అనేది మొట్టమొదటిగా వ్యక్తిగతంగా నమ్మకస్తులుగా మనం ఉండాలి. మన నమ్మకం ఎలాగ ఉండాలంటే వ్యక్తిగతంగా మనం నమ్మకమైన వ్యక్తిమి అని రుజువు చేయాలి. రెండవదిగా నీ సంఘం అంటే నీ కుటుంబంలో నమ్మకమైన వ్యక్తివి. నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో నమ్మకంగా జీవించాలని ప్రయత్నం చేస్తావో నీ కుటుంబ జీవితంలో కూడా నమ్మకత్వాన్ని చూపిస్తావు. నీ భర్త ఎడల కానీ, నీ భార్య ఎడల కానీ, నీ పిల్లల ఎడల కానీ నువ్వు చాలా నమ్మకమైన వ్యక్తివి అన్నమాట. వారి విషయంలో అంటే వారిని పోషించే విషయంలో కానీ, వారిని సంరక్షించే విషయంలో కానీ, వారి యొక్క అన్ని పరిస్థితుల్లో వారి బాధ్యతను తీసుకునే విషయంలో నువ్వు చాలా నమ్మకమైన వ్యక్తిగా ఉంటావు. రెండవదిగా నీ కుటుంబ విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు అనుకో, నువ్వు సమాజానికి నమ్మకంగా ఉంటావు. అంటే అది లోకమైనా సమాజంలోనైనా నువ్వు వచ్చే దేవుని యొక్క మందిరానికైనా నువ్వు నమ్మకస్తుడివి. అందుకనే ఈ రాత్రి దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, ఈ పరిమనాసు అనే పేరుకి నమ్మకమైన వాడు. ఈరోజు దేవుడు నీకు నాకు కూడా ఈ నమ్మకము అనే విషయాన్ని మనకు తెలియచేయాలనుకుంటున్నాడు. అంటే చాలాసార్లు మనుషులుగా మనం నమ్మకత్వం అనేది ఎక్కడ మనం రుజువు చేయగలం, ఎక్కడ ఉండగలం? అందుకనే దేవుని యొక్క ప్రజలకు చెప్తూ ఉంటాం అన్నమాట, నువ్వు చేసే ఏ పనైనా ఏ ఉద్యోగంలోనైనా నువ్వు నమ్మకస్తుడివి అని రుజువు చేసుకో. నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. నువ్వు నమ్మకస్తుడు కాకపోతే, నీ సాక్ష్యము సరిగా లేకపోతే నువ్వెవరికైనా దేవుడి గురించి చెప్పినప్పుడు వారు వినరు. ముందు నువ్వే సాక్ష్యం బాగోలేనప్పుడు నీ మాటలు ఎవరంటారు దేవుడి గురించి చెప్తే? అందుకనే నువ్వు ఎవరికైనా దేవుడి గురించి చెప్పాలి అనుకుంటే ముందు నీ నమ్మకత్వాన్ని, నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. సాక్ష్యము లేకుండా దేవునికి మనం పనికిరామండి. దేవునికి మొట్టమొదటిగా ఆయనకి మనం సాక్షులము. సాక్షి అనగా ఒక నమ్మకమైన వ్యక్తి దేవునికి. మనం నమ్మకంగా ఎప్పుడైతే ఉంటామో మన నమ్మకత్వాన్నే లోకం చూడగలుగుతుంది. నువ్వు ఎవరితోనైనా మాట్లాడినప్పుడు నీ మాటల్లో ఉన్న నిజాయితీని, నమ్మకాన్ని బట్టే వారు నిన్ను నమ్ముతారు. అంతేకాని
మనలో నిజాయితీ నమ్మకము లేనప్పుడు మనల్ని ఎవరూ నమ్మరు. మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటైతే ఎవరూ మనల్ని నమ్మరండి. మనుషులే మన గురించి నమ్మలేనప్పుడు పరలోకమందున్న దేవుడు మనల్ని ఇంకెంత నమ్ముతాడంటారు? మనల్ని నమ్ముతాడా అంటే ఆయన అస్సలు నమ్మడు. కనిపించే మనుషులకే మనం నమ్మకంగా లేనప్పుడు కనిపించిన దేవుడు ఇంకెన్ని చూడగలుగుతాడంటావు? ఆయన హృదయ పరిశోధకుడు. ఆయన మన హృదయంలో ఏమనుకుంటున్నామో ఏమి తలస్తున్నామో అవి ఆయనకు తెలుసు. అలాంటి దేవుడి దగ్గర నీవు నేను నిర్దోషిగా ఉండగలమా? నమ్మకమైన వ్యక్తులను రుజువు చేయగలమా? అందుకనే ఈ రాత్రి దేవుడు పరిమనాసు అనగా నమ్మకమైనవాడు. ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలు సిలోహులో ఉన్నప్పుడు ఏలీ ఉన్నాడు. ఏలీ కుమారులైన ఒప్ని ఫినెహాసులు యాజకులుగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలకి యాజక ధర్మం జరిగిస్తున్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక నమ్మకమైన వ్యక్తి కావాలి అని వెతుకుతున్నాడు. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము 35వ వచనం అండి. 35వ వచనం. తర్వాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును, అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును. అతనికి నేను నమ్మకమైన సంతానమును పుట్టింతును. అతడు నా అభిషక్తునికి సన్నిధిని ఎప్పటికీ యాజకత్వము జరిగించును. ఆనాడు దేవుడు ఏలీతోనూ మరి ఒప్ని ఫినెహాసుల గురించి ఏలీ గురించి మరి దేవుడు ముందుగానే తెలియచేస్తూ వస్తున్నాడు ఆయన. ఎందుకంటే మరి అంతటా దైవజనుడు ఒకడు ఏలీ యొద్దకు వచ్చి, అంతకుముందే వచ్చాడు ఒక దైవజనుడు ఏలీ యొద్దకు వచ్చి ఏలీకి ఈ విషయాలన్నీ చెప్తున్నాడు ఆయన. ఆ దైవజనుడు చెప్పాడు, దేవుడు తనకు ఏమైతే చెప్పాడో ఆ విషయాలన్నీ చెప్తున్నాడు అన్నమాట. ఏలీ, దేవుడు నిన్ను యాజకుడిగా నియమించాడు, నీ తర్వాత నీ కుమారులకే యాజకత్వం ఇచ్చాడు, కానీ మీరు నమ్మకమైన వారిగా లేరు. దేవుని ఇంటి విషయంలో కానీ, లేక దేవుని యొక్క ప్రజల విషయంలో కానీ, లేక మీ కుటుంబం విషయంలో కానీ, లేక మీ వ్యక్తిగత విషయంలో కానీ మీరు దేవుడికి నమ్మకస్తులు లేరు. అందుకనే ఈరోజు దేవుడు మరలా మీకు ఏం తెలియచేయాలనుకున్నాడంటే ఒక నమ్మకమైన యాజకుడిని దేవుడు నియమించబోతున్నాడు. అతనికి ఒక సంతానాన్ని కలిగించి నీతిమంతుల యొక్క నమ్మకమైన వారి నుంచి అతనికి నమ్మకమైన సంతానమును దేవుడు పుట్టించి తను ఎప్పటికీ అంటే దేవుని సన్నిధిలో యాజకత్వం చేసేవాడిగా దేవుడు అతన్ని అభిషేకించాలనుకుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని త్రోసివేశాడు అంటున్నాడు. ఎందుకు ఏలీని ఒప్ని ఫినెహాసులను దేవుడు త్రోసివేశాడు అంటే వీరు నమ్మకస్తులు కారు, వీరు అపనమ్మకస్తులు. దేవుని యొక్క మందిరములోనే ఉంటూ దేవుని యొక్క యాజకత్వాన్నే చేస్తూ వారు దేవుడి పని విషయంలోనే నమ్మకంగా లేరు. ముఖ్యంగా దేవుని యొక్క సేవకుడైనా దేవుని యొక్క ప్రజలైనా నమ్మకత్వము అనేది చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. మేము సేవకు వచ్చినప్పుడు మాకు వాళ్ళు చేసే టెస్టింగ్లో పరీక్షలు ఏంటి అంటే వీడు దేవుని పనికి యోగ్యుడు కాదా, ఇది మొట్టమొదటిగా వారు పరీక్ష చేసేటప్పుడు. నేను సేవకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు మొట్టమొదటిగా నన్ను అందుకని మన పరిచర్యలో ఒక దైవ సేవకుడిని తయారు చేయాలి అంటే వాడు చదువును కానీ, రెండవదిగా వాడు మాట తీరును బట్టి కానీ, లేక వాడు తొడిగే వస్త్రాలను బట్టి కానీ, లేక వాడికి బైబిల్ కాలేజీలో లేదా బైబిల్ను బోధించడం కానీ ఇది నేర్పించరు. వాడికి మొదట వారికి నేర్పించేది ఏంటి? మన యొక్క క్రమంలో ఒక దేవుని సేవకుని తయారు చేయాలి అంటే ఆ సేవకుడు అనేవాడు అన్ని విషయములలో వాడు ఎంత యోగ్యుడు, అన్ని విషయముల్లో వాడు యోగ్యుడై ఉండాల. ఏ విషయంలో అంటే దేవుని యొక్క ఇల్లు అంటే దేవుని యొక్క పనంతటిలో, దేవుని యొక్క మందిరములో కానీ,
దేవుని యొక్క ప్రజల విషయంలో కానీ, దేవుని యొక్క మందిరానికి తీసుకొస్తున్న ఆ యొక్క ఆఫరింగ్ విషయంలో కానీ, ధనం విషయంలో కానీ వీరు నమ్మకస్తుడు కాదా? మమ్మల్ని ఎన్నో సంవత్సరాలు వారు పరిశీలన చేసి వీడు మోసగాడు కాదు, వీడు అబద్ధికుడు కాదు, దేవుడి యొక్క ధనాన్ని లేక దేవుడి యొక్క డబ్బుని వ్యర్థముగా ఖర్చు పెట్టేవాడు కాదు అని అన్ని రకాలుగా వారు మమ్మల్ని పరిశీలన చేసిన తర్వాత దానికి కొన్ని సంవత్సరాలు పట్టేది, కొన్ని సంవత్సరాలు. ఎందుకంటే నేను దేవుని సేవలోకి వచ్చినప్పుడు రమారమి 8 సంవత్సరాల పైనే నేను దేవుని యొక్క మందిరంలోనే ఉండిపోయాను. 8 సంవత్సరాలు దేవుని యొక్క మందిరంలో నేను ఆ దేవుని యొక్క సేవకుడి దగ్గర ఆ మందిరంలో పరిచారకుడిగా అంటే పనిచేస్తూ నన్ను సేవకుడిగా తర్ఫీదు చేయడానికి అంత టైం పట్టింది. అంటే ఏంటి అంటే చాలా చిన్న వయసులో నేను దేవుని సేవకు వచ్చాను. నా యొక్క 17వ సంవత్సరంలోనే దేవుని సేవకు వచ్చాను. రెండవదిగా ఆ సేవకు వచ్చిన తర్వాత అన్ని విషయాల్లో నాకు నేర్పిస్తూ వచ్చారన్నమాట, అన్ని విషయాల్లో. అందుకనే నాకు రానుదంటూ ఏమీ నాకు ఉండదన్నమాట. ఏ పనైనా సరే మాకు విరామ బైబిల్ పాఠశాల VBS పెట్టేటప్పుడు 600-700 మంది పిల్లలకి మరి వంటలు చేయాలన్నమాట. ఆ వంట చేసే విషయంలోనే కాదు, మార్కెటింగ్ విషయంలో కూడా ప్రతిరోజు మార్కెట్కి వెళ్ళి అన్నీ తీసుకురావాలి. కొన్ని వేల రూపాయలు మార్కెటింగ్ చేయాలా. వాళ్ళు ఈ పనంతా నాకు అప్పగించేసేవారు. నువ్వే మార్కెటింగ్ చేసుకో, నువ్వే తీసుకొచ్చి అన్నిటినీ వండాలా, ఇవన్నీ బాధ్యత నీదే, ఇంకెవరు లేరా అంటే నీకు అన్నీ తెలుసు, నీకు నేర్పించాం కదా, నువ్వు మార్కెటింగ్ ఎలా చేయాలో నీకు నేర్పించాను, నీకు ఎలాగ చేయాలన్నీ. ఒకరోజు నేను 92వ సంవత్సరం 93వ సంవత్సరంలోనో ఒకరోజు నన్ను కాకినాడలో ఉన్న మరేనందం గారు ఏలేశ్వరం మందిరానికి నన్ను ఒకసారి తీసుకొచ్చారనమాట. అక్కడ ఎవరు సేవకులు లేరు అప్పుడు. అలాంటి సమయంలో నడరా ఒకసారి మనం వెళ్ళొద్దాం అక్కడికి అన్నారు. సరే నేను అక్కడికి వచ్చాను. నేను ఆయనతో పాటు ఏలేశ్వరం మోరియా ప్రార్థనా మందిరానికి వచ్చానన్నమాట. సరే వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, ఒరే ఇక్కడ లైట్లు వెలుగుతా లేదు, నేను బైబిల్ స్టడీకి వచ్చినప్పుడు ఈ కరెంటు వాల్లను అంటే ఈ కరెంటు వైరు ఒకసారి నువ్వు చూడు, ఈ వైర్లు కనెక్షన్ సరిగ్గా కలుపున్నారు. అంతవరకు నాకు కరెంటు వైర్ కలపడం అసలు వైరు తెలియదు నాకు అన్నమాట. నేను అన్నాను, నాకు తెలియదన్నా, నాకు రాదన్నా అన్నాను. ఏంటి రాదురా అని అడిగారు. ఆ వైర్లు ఎలా కలపాలో నాకు తెలియదు అన్నాను. వైర్లు కలపడం నీకు రాదా? అదేమన్నా పెద్ద విద్య అనుకున్నవేంట్రా అని ఆయన చూపించి, ఇది ప్లస్ ఇది మైనస్, అక్కడ కూడా 2 వైర్లు ఉన్నాయి కదా, ఆ వైర్కి ఈ వైర్ని జాయింట్ చేయి అంతే చాలు, ప్లాస్టర్ చుట్టే అంతే, ఇంకంతకంటే ఏముందిరా అంతే, ఇది పెద్ద పనేం కాదు. ఇప్పుడు నువ్వు వాల్డర్లో పెట్టానుకో, ఆయన వాల్డర్ రోడ్ తీసుకున్నాడు, ఆయన తీసాడు టెస్టర్తో పెట్టి అన్ని తీసి బిగించి, ఇంతే. ఇది పెద్ద పనా? ఇదేం పెద్ద పని కాదు, వెళ్ళు పైకి ఎక్కి అన్నాడు. సరే నేను నిచ్చెన వేసుకున్న దూలాల మీదకి ఎక్కి ఆ వైర్లు తీసి ఆ ప్లగ్లన్నీ పెట్టి అన్నీ సరి చేసిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత అన్నాడు, సరే ఇక్కడ స్విచ్ ఆన్ చేయరా అన్నాడు. స్విచ్ ఆన్ చేసిన వెలిగేసింది. ఇంతేరా కరెంటు పని, ఇదేం పెద్ద పనేమీ కాదు. నీకు రాదు అనుకుంటే ఏ పని రాదు, చెయ్యాలి అనుకుంటే నువ్వేదైనా చేయగలవు, ఇంతే పని. ఏ పని కూడా దేవుని యొక్క మందిరంలో నాకు రాదు అని చెప్పకూడదు. నీకు అది ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని సేవకుడివి, నీకే రాదు అంటే నువ్వెవరికి నేర్పించలేవు. ఆయన చెప్పాడు, దేవుని యొక్క మందిరములో ఎవరినైనా సిద్ధం చేయాలి అంటే నమ్మకమైన వారిగా నువ్వు సిద్ధం చేయాలా. సరే మీకు ఆ మాట చూపిస్తాను. ఆ రోజు నాకు ఆయన ఏం జ్ఞాపకం చేశాడో చూపిస్తాను మీకు. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలండి. 1-2 వచనాలు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడివు కమ్ము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు తిమోతికి, తిమోతి నువ్వు ఈ పరిచర్య అంటే నేను నీకు అప్పగిస్తున్నాను, నువ్వు ఈ పరిచర్యను ఎవరికి అప్పగించాలంటే సామర్థ్యము కలిగి ఉండాలా, నమ్మకమైన వారై ఉండాలా.
దేవుని యొక్క మందిరములో వారు దేవుని యొక్క పరిచర్య చేసేవారు అంటే సామర్థ్యము ఉండాలా, నమ్మకత్వం కూడా ఉండాలా. అలాంటి వారిని సిద్ధం చేయాలా. అలాంటి వారు ఎక్కడుంటారు? ఎవరు ఉండరు. అలాగా పుట్టుకతోటే ఎవరు నమ్మకస్తులేమీ కాదు, పుట్టుకతోటే ఎవరు సామర్థ్యులు కాదు. కానీ నువ్వు అలాగ తయారు చేయాలా. ఇప్పుడు పిల్లలు పుట్టగానే అన్ని పనులకు వచ్చా రావు. వాళ్ళకి మనం ఏం చేస్తామంటే మనం నేర్పిస్తూ ఉంటాం. మన పిల్లలకి మనకి ఏ పనైనా సరే మనం నేర్పిస్తూ ఉంటాం అన్నమాట. మనం ఏ పనులైతే వారికి నేర్పిస్తామో వాళ్ళు అన్నీ నేర్చుకుంటారు. మనకు రాదనుకోండి, మన పిల్లలకి రాదు. మనకే రానప్పుడు మన పిల్లలకి మనమే నేర్పిస్తాం. అందుకని తల్లిదండ్రులుగా మనం అన్నీ చేయగలిగితే మన పిల్లలకు కూడా అన్నీ చేయగలుగుతారు. మనకు రాదనుకోండి, మన పిల్లలకి కూడా రాదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా సరే వాళ్ళ అంతటిలో బ్రతకాలి అంటే వాళ్ళకి అన్నీ తెలిసి ఉండాలా, అన్నీ రావాలా. అలాగా మాకు మందిరములో అన్ని పనులు ఒకటి కాదనమాట, అన్నీ నేర్పించారు. మాకు వాక్యం బోధించడం మాత్రమే నేర్పించలేదు. ఆయన ఎప్పుడు కూడా మీరు ఎలా బోధించాలా, ఇలా చెప్పాలా, ఇది వాక్యము మాకెప్పుడు నేర్పించలేదు ఆయన. అసలు మన సహవాసంలో బోధకుడిగా తయారు చేసేవాళ్ళు ఉండరండి. బోధకుడిగా తయారు చేయరు. మరి ఎలా తయారు చేస్తారో తెలుసా? ఒక సేవకుడిగా తయారు చేస్తారు. సేవకుడు వేరు, బోధకుడు వేరు. సేవకుడు అంటే అన్ని పనులు చేయగలిగిన వాడు, ఇతడు సేవకుడు. బోధకుడు అంటే ఒక్క బోధించేవాడు మాత్రమే బోధకుడు. మన సహవాసములో ఎవరూ బోధకులు ఉండరు. అందుకని మనం ఎవరం కూడా పాస్టర్ గారని కానీ బోధకుడు అని కానీ మనం ఎక్కడ పెట్టుకోం. ఎందుకు పెట్టుకోరు అంటే మనం అలాంటి వారం కాదు. మనం ఎవరము అంటే మనం దేవునికి దాసులము, మనం పనివారము, మనం సేవకులము. సేవకుడు అనేవాడు అన్నీ చేయగలగాల. నువ్వు దేవుని యొక్క మందిరములో నీకు రానుదంటూ ఏమి ఉండకూడదు. నువ్వు అన్నీ చేయాలన్నమాట. నీకు రాదు అనుకుంటే నువ్వెవరిని తయారు చేయలేవు. ఎందుకంటే నీకే రాకపోతే నువ్వెవరిని తయారు చేస్తావు అలాగా? అందుకని అపోస్తలుడైన పౌలు చెప్పాడు, తిమోతి, క్రీస్తు యేసునందున్న కృపచేత నువ్వు బలవంతుడు కా. ముందు నువ్వు బలవంతుడు అవ్వాలా. రెండవదిగా సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు ఈ పని నువ్వు అప్పగించేలాగా నువ్వు చూడాలా. ఈ బాధ్యత నీ మీద పెడుతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, నేను పెద్ద వయసు అయిపోయింది, ఇక నేను చేయలేను, ఈ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను, నువ్వేం చేయాలి అంటే సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు ఈ పని నువ్వు అప్పగించాలా. అలా అప్పగించాలి అంటే వారు నువ్వు సామర్థ్యము కలిగిన వారిగా, నమ్మకమైన వారిగా నువ్వు తీర్చిదిద్దాలా. అప్పుడు ఆయన చెప్పాడన్నమాట, నేను ఎంతకాలం ఉంటాను, నేనేమి ఎప్పటికి ఇక్కడే ఉండిపోను, నేను అలాగని ఎప్పుడు భూమి మీదే నేను ఉండలేను, ఏదో ఒక రోజు నేను వెళ్ళిపోతాను. కానీ మీరు ఎలాగ ఉండాలంటే నేనేమైతే నేను మీకు నేర్పించానో, దేవుడు నాకేమైతే చెప్పాడో, మేమేమైతే పెద్దల దగ్గర నేర్చుకున్నామో అదే మీకు నేర్పిస్తున్నాం. రేపు మీరు అనేకుల్ని అలా తీర్చిదిద్దాలా. ఇది ఒకరి తరం వారి నుంచి ఒక తరం నుంచి ఇంకొక తరానికి ఇది లాగి వెళ్ళాలంతే. ఇది ఆగిపోయే పని కాదు, ఇది దేవుడి పని. కాబట్టి మీరేం చేయాలి అంటే నమ్మకమైన వారుగా ఉండాలి. అన్ని విషయాల్లో చాలాసార్లు మమ్మల్ని పరీక్షించడం కొరకే డబ్బులు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసేవారు అన్నమాట. ఆ డైనింగ్ టేబుల్ మీద కానీ, లేకపోతే ఆ వంట చేసే ఆ షెల్ఫ్ దగ్గర కానీ, లేకపోతే అక్కడక్కడ పెట్టేసేవారు అన్నమాట. అంటే వాళ్ళు మర్చిపోయి ఏమీ కాదు, కావాలనే పెట్టేసేవారు. చూద్దాం ఇలా డబ్బులు చూస్తే తీసుకుంటారా తీసుకోరా. డబ్బు చూడగానే చాలామందికి అంటే తీసుకోవాలనిపిస్తుంది కదా, సరే చూద్దాం వీళ్ళు అలాంటి వారు. సరే ఎక్కడున్నా సరే ఎక్కడుండి అక్కడే వదిలేసారు. మాకు పని ఏంటి? అసలు మేమే దేవుడి మందిరంలో ఉంటున్నప్పుడు మాకు డబ్బులతో పని ఏముంది? మాకేం పని లేదు. వాళ్ళకి ఆహారం పెడుతున్నారు, మాకు కావలసినవన్నీ ఇస్తున్నారు, ఇక మేమెందుకు డబ్బులు మాకు అవసరం ఏముంది? మాకేం డబ్బులతో పని ఉండదు కదా. ఎక్కడున్న డబ్బులు అక్కడే ఉండే. వాళ్ళు అడిగేవారు, ఒరే నేను మర్చిపోయినరా డైనింగ్ టేబుల్ మీద, లేకపోతే పలానా షెల్ఫ్ దగ్గర పలానా దగ్గర ఆ డబ్బులు ఉన్నాయా తీసిరా అనేవారు. ఆ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. అరే నేను మర్చిపోయినరా అక్కడ పెట్టేసి, పోనీ అక్కడే ఉన్నాయి అనేవాడు ఆయన. అంటే ఏంటి? ఆయన అనేవాడు ఎంత పరీక్ష చేసేవాడో ఆయన, అన్ని విషయాలు అన్నమాట, ఒకటి కాదు. అలాగా
ఎందుకు అలా చేశాడు అంటే ఆయన ఒకటి చెప్పాడు, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వ్యక్తి. అలాగా నువ్వు దేవుని యొక్క మందిరములో నమ్మకమైన వ్యక్తిగా ఉండాలా. ఏది కూడా అనవసరమైన ఖర్చు కానీ, రెండవదిగా దేవుని యొక్క మందిరములో ఉన్న డబ్బును కానీ నువ్వెప్పుడూ దొంగిలించకూడదు. అది నీది కాదు, అది దేవుడిది. దేవుడి డబ్బుని నువ్వెప్పుడైనా దొంగిలించినా, నువ్వు దుర్వినియోగం చేసినా, అవసరం కానిదానికి నువ్వు అనవసరంగా ఖర్చు పెట్టినా, దేవుడి డబ్బుని నీ ఇష్టానుసారంగా నువ్వు ఖర్చు పెట్టినా దానికి నువ్వు బాధ్యుడివే. ఎందుకో తెలుసా? ఇక్కడ నిన్నెవరూ అడిగేవారు లేకపోవచ్చు, నువ్వు చచ్చిన తర్వాత దేవుడు నిన్ను అడుగుతాడు, నువ్వు నాకు నమ్మకస్తుడిగా ఉన్నావా? నువ్వు దేని విషయంలో నమ్మకంగా ఉన్నావు? నా మందిరములో ధనం విషయంలో కానీ, రెండవదిగా నువ్వు బోధించే విషయంలో కానీ, నా మందిరములో నా పని విషయంలో, నా ఇల్లంతటిలో నువ్వు ఎక్కడ నమ్మకంగా ఉన్నావు? ఏ పని విషయంలో నమ్మకంగా ఉన్నావు? నీ నమ్మకత్వాన్ని నాకు ఎక్కడ చూపించావు? నువ్వు నమ్మదగిన వాడు కాదు. భూమి మీదే నువ్వు నమ్మదగిన వాడు కాకపోతే నా రాజ్యములో నిన్నెలా నమ్మకమైన వాడిగా ఉంచుతాను? ఎందుకో తెలుసా? భూమి మీద ఆ డబ్బుకి, ఆ లోక సంబంధమైన వాటికి, వీటికే నువ్వు ఇలా నమ్మకంగా కోల్పోయేవే, మరి నా పరలోక పట్టణం అనేది వీధిలే బంగారం. ఇక నా రాజ్యమంతా కూడా 12 రత్నాలతో 12 ముత్యాలతో నిర్మించాను ఈ పట్టణం. ఇక్కడ ఏమీ మట్టి అనేది కనపడదు. ఇది వైడూర్యములతో, కెంపు రత్నాలతో నేను నిర్మించిన పట్టణం ఇది. ఇలాంటి పట్టణంలో నీకు కనిపించగానే నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావు? నువ్వు భూమి మీదే నమ్మకంగా లేనప్పుడు ఇక్కడ నువ్వు నమ్మకంగా ఉంటావా? అందుకని లూకాసు వార్తలో యేసు ప్రభు అక్కడ అంటాడు, ఆ బలా నమ్మకమైన మంచి దాసురా, ఆ ధ్యానారాలు ఇచ్చినప్పుడు ఒకడికి 5, 2, 1 ఇచ్చినప్పుడు ఆ ధ్యానారాలు ఇచ్చిన వారితో చెప్పు, ఈ కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నాతో కూడా నువ్వు పరలోక రాజ్యంలో, నా రాజ్యంలో నాతో కూడా నువ్వు ఏలుబడి చేసేవాడివి అంటాడు ఆయన. చూసావా? భూమి మీదే మనం దేవుడికి నమ్మకంగా లేకపోతే మనం దేవుని యొక్క రాజ్యములోనికి మనం ప్రవేశించలేమండి. అక్కడ మనం నమ్మకమైన వాడిగా దేవుడు ఎంచడు. అందుకనే ఈరోజు పరిమనాసు అనే పేరుకి నమ్మకమైన వాడు అనే విషయాన్ని మనకు దేవుడు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. దేంట్లో మనం నమ్మకత్వం ఉండాలి అంటే దేవుని యొక్క ఇల్లంతట్లో మనం నమ్మకస్తులం. రెండవదిగా నీ వ్యక్తిగతంగా నువ్వు నమ్మకంగా ఉండాలి. మూడవదిగా నీ కుటుంబంలో నమ్మకస్తుడిగా ఉండాలి. సవా నువ్వు సమాజంలో కూడా నమ్మకస్తుడిగా ఉండాలి. అందుకనే నమ్మకత్వము అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. దేవుని బిడ్డలు నమ్మకాన్నే కానీ కోల్పోయారు అంటే వారు దేవునికి అక్కర్లేదు. ఒక్క మారు మనసు పొందడం అంటే ఏంటంటే, ఇంతకుముందు నువ్వు ఏదైతే చేయలేకపోయావో మారు మనసు పొందిన తర్వాత, జీవితాన్ని మార్చుకున్న తర్వాత నువ్వు అలాగ ఉండాలి. ఈరోజు చూడండి, ఎంతోమంది మారారు. వాళ్ళు మారడం అంటే ఏంటో తెలుసా? వారు జీవితాన్ని మార్చుకోగలిగారు. అన్ని విషయంలో వారు మారగలిగారు. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకు నేర్పించాలనుకున్నది ఏంటంటే, ఏలీ కుమారులను దేవుడు నమ్మి ఇశ్రాయేలు ప్రజల మీద యాజకుడిగా ఉండడానికి వారిని దేవుడు నిర్ణయిస్తే, వారు దేవుని యొక్క పని విషయంలో నమ్మకంగా లేనివారు. వారి నమ్మకత్వాన్ని కోల్పోయారు. ఎప్పుడైతే వారు నమ్మకత్వాన్ని కోల్పోయారో దేవుడు తన ఒక దైవజనుని పిలిచి వారి దగ్గర పంపించి చెప్పాడు, ఏలీ, మరి జరుగుతున్న పరిస్థితి ఏంటి అంటే, నువ్వు కానీ నీ కుమారులు కానీ చేసిన పొరపాటును బట్టి, మీరు నాకు నమ్మకంగా లేని కారణాన్ని బట్టి నేను మిమ్మల్ని త్రోసివేసి, అంటే ఈ యాజకత్వ పని నుంచి నేను తోసివేసి ఒక నమ్మకమైన మనుషుడికి ఈ యాజకత్వాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. నా సన్నిధిలో వాడు నిత్యము యాజకుడిగా ఉండేలాగా నేను చేస్తాను. ఒక నమ్మకమైన సంతానాన్ని వారికి పుట్టిస్తాను నేను. చూడండి, 80 సంవత్సరాల వయసులో ఏలీ దేవుడికి ఎన్నో సంవత్సరాల యాజకత్వం చేసిన వాడైనప్పటికీ కూడా దేవుడు అంగీకరించడానికి ఇష్టపడలేదు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఈ రాత్రి దేవుడు నీకు నాకు నేర్పించేది ఏంటంటే,
నమ్మకత్వము అనేది చాలా ప్రాముఖ్యమండి. మనలో నమ్మకత్వమే కానీ లేకపోతే మనం దేవునికి పనికిరాం. అందుకనే దైవజనుడు మోషేని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు అంటాడు, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైనవాడు. దేవుడే అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకమైనవాడట. అంటే దేవుని యొక్క మందిరములో ఆయనకు అప్పగించబడిన ఏ పనైనా సరే, ఆయన ఏ పని చేసినా సరే ఎప్పుడు అపనమ్మకస్తుడిగా ఉండలేదు. ఏది దుర్వినియోగము చేయలేదు, నష్టపరచలేదు. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, నమ్మకమైన వ్యక్తి ఒక ఔషధము లాంటివాడట, ఒక మందు లాంటివాడట. అర్థమైందా? మనం నమ్మకంగా ఉన్నామంటే ఒక వ్యక్తి యొక్క రోగానికి మందు లాంటి వారమంట, ఔషధం లాంటివారు. అది ఎలాంటి రోగమైనా తగ్గిపోద్దట మనం నమ్మితే. కాబట్టి రాత్రి దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే, నమ్మకంగా మనం ఉన్నామా, దేవుడికి నమ్మకస్తులుగా మనం జీవిస్తున్నామా. ముందు వ్యక్తిగతంగా నమ్మకస్తులుగా ఉండాలి. ఏ పని మనకు అప్పగించినా ఆ పనిలో మనం నమ్మకస్తులమే రుజువు చేయాలి. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనం. 12వ వచనం, 34:12. ఆ మనుషులు ఆ పనిని నమ్మకముగా చేసిరి. వారి మీది పై విచారణకర్తలు ఎవరనగా మెరారీయులైన లేవీలగు యాహాతు, ఓబద్యా అనువారును, పని నడిపించుటకు ఏర్పరచబడిన కహాతీలకును జకరియా, మెషిల్లాము అనువారును, లేవీలలో వాయిద్య ప్రవీణులైన వారు వారితో కూడా ఉండిరి. సరే, వారు ఎలాంటి వారు అంటే, వారు అప్పగించబడిన ఆ పనిలో వారు చాలా నమ్మకమైన వారట. ఆ మనుషులు ఆ పనిని నమ్మకముగా చేశారట. అందుకనే రాజు వారిని ఎప్పుడు కూడా విచారణ చేయలేదట. మీకు ఇంత డబ్బు ఇచ్చాను, ఇంత డబ్బును మీరు ఎలా ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారు, దేనికి ఎంత అని లెక్క అడగలేదట. ఎందుకు అడగలేదు అంటే, ఆ పని రాజు ఎవరికైతే పని అప్పగించాడో ఆ పని చేసేవారు చాలా నమ్మకమైన వారు, చాలా నమ్మకమైన వారు. అందుకనే రాజు వారిని ఏమని కూడా లెక్క అడగలేదటండి. ఎందుకు అడగలేదు అంటే, ఆయన అలాంటి మనుషులకు ఆ పని అప్పగించాడు. నమ్మకమైన వారు, నమ్మకమైన వారు. ఈ రాత్రి దేవుడు నీకు నాకు కూడా జ్ఞాపకం చేసేది ఏంటంటే, నమ్మకము. మనం దేవుడు ఏ పని మనకు అప్పగించినా, అది చిన్నదే కానీ పెద్దదే కానీ, ఎవరు అంటే ఏ పని కొరకైతే దేవుడు మనం నిర్ణయించాడో ఆ పని చేయడానికి మనం చాలా నమ్మకస్తులుగా ఉండాలి. ఎప్పుడు కూడా నాకు ఈ పని, వాళ్ళకి ఆ పని, వాళ్ళకి ఆ పని ఇచ్చి నాకు ఈ పని ఇచ్చారా, అది చిన్నదైనా పెద్దదైనా, దేవుని యొక్క మందిరములో ఏ పని చేసినా నువ్వు నమ్మకస్తుడివి. నీకు ఏ పని అప్పగించినా నమ్మకంగా చేయాలి. చాలాసార్లు మమ్మల్ని ఏదైనా పని అప్పగించారు అంటే ఆ పని చేసిన తర్వాత వారు చూసేవారు. పని చేసిన తర్వాత, పనంతా అయిపోయిన తర్వాత వాళ్ళన్నీ చెక్ చేసేవారు. మనం చెప్పినట్లుగా చేశారా, నమ్మకంగా చేశారా చూసేవారు. ఒకవేళ ఎక్కడైనా వాళ్ళకి మేము చేసింది నచ్చలేదు అంటే ఆయన వచ్చి అనేవాడు, నేను మీకు చేయమన్నాను కదా అని మీరు ఎలా చేశారా పని, చూడండి ఎలా చేశారా పని, అది అలా బాగా చేశారా, లేదు మీరు అలా చేయలేదు, మీరు పని దొంగలు, పని సులువుగా అయిపోవాలనుకున్నారే తప్ప పని నమ్మకంగా చేయాలనే మీకు ఆలోచన లేదు. అలా చేస్తుంటే మీరు ఎలా ఎందుకు చేస్తారు? మీరు అది తప్పు కదా. నీకు ఏ పని చేయమన్నామో ఆ పనిలో నువ్వు నమ్మకంగా చేయాలి. అది ఏ పనైనా సరే.
ఏ పనైనా సరే మీ దగ్గర నమ్మకత్వం కనిపించలేదు, ఆ నమ్మకత్వం కనిపించలేదు అనేవాడు. ఆయన అనేవాడు, మీరు ఈ పనిలోనే నమ్మకస్తులుగా లేరు అంటే మీరు దేవుడి పనులు ఇంక దేనికి నమ్మకస్తులుగా ఉంటారు? మీరు అర్హులు కారు. మీరు దేవుని సేవ చేయడానికి మీకు ఆ యోగ్యత మీకు లేదు, ఆ అర్హత లేదు. ఎందుకు లేదు అంటే చిన్న పనిలోనే మీరు నమ్మకత్వాన్ని చూపించలేనప్పుడు ఇంత నమ్మకమైన దేవుని యొక్క పరిచర్యను మీకు ఎలాగ అప్పగిస్తాం? మీకు ఈ పరిచర్యను అప్పగించామనుకోండి, ఆ పరిచర్య మీరు కాపాడతారా? కాపాడే సామర్థ్యం మీకు లేదు. ఎందుకో తెలుసా? మీరు నమ్మదగిన వారు కారు. ఒక నమ్మకమైన వ్యక్తి అనేవాడు ఏ పని అప్పగించినా ఆ పని మీద శ్రద్ధను కలిగి ఉండేవాడు. అవసరమైతే తన ప్రాణాన్నైనా పోగొట్టుకుంటాడు. మనం దేవుని యొక్క పరిచర్య చేయాలనుకుంటే, దేవుని యొక్క ప్రజల కోసం, దేవుని యొక్క సంఘం కోసం మన ప్రాణాన్నైనా దారిపోయాలా. దేవుని కోసం చావే వస్తే చచ్చిపోవడానికి ఇష్టపడతావా? మరి దేవుని కొరకు చావవలసి వచ్చినప్పుడే నువ్వు చావలేము ఇష్టపడలేనప్పుడు నువ్వెక్కడ నమ్మకస్తుడివి? నీ నమ్మకత్వము మరణములో కూడా నువ్వు నమ్మకస్తుడివే. ఒకవేళ దేవుడి కొరకు, దేవుని ప్రజల కొరకు, దేవుడి పని విషయంలో నువ్వు చావవలసి వస్తే దేవుని కొరకు చచ్చిపోవాలంతే. ఆ పని విషయంలో నువ్వు నమ్మకస్తుడివి అంతే. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఈ యొక్క హోషేయ ఆ పని మీద వారికి అప్పగించినప్పుడు ఆయన ఎప్పుడూ కూడా లెక్క అడగలేదట. ఎందుకంటే ఆ పని చేసేవారు నమ్మకమైన వారు. దేవుని బిడ్డలుగా ఈ రాత్రి దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే, దేవుడు మనకు అప్పగించిన పనిలో, దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలో, దేవుడు మనకి ఏది చేసినా, దేవుడు మనకి ఏది ఇచ్చినా, దేవుని యొక్క పని విషయంలో మనం ఎంత నమ్మకస్తులమే. మన నమ్మకంగా ఉన్నామా? చిన్న చిన్న విషయాల్లోనే మన నమ్మకం లేనప్పుడు పెద్ద విషయాల్లో ఎలా దేవుడికి నమ్మకంగా ఉంటావు? నువ్వు చిన్న విషయాల్లోనే నమ్మకంగా ఉండాలా. నేను కాకినాడ మందిరంలో ఉండేటప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు అనేవారు, ఒరే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవురా. మరి అన్నగారు ఏదైనా మీటింగ్కి ఎక్కడికైనా వెళ్ళిపోతే 2-3 రోజులు రాకపోయినప్పుడు అక్కడిగేవారు అనమాట. మరి ఇప్పుడు డబ్బులు లేవు నా దగ్గర, ఇప్పుడు మార్కెట్కి వెళ్ళడానికి కాయగూరలు తేడానికి కానీ, లేకపోతే ఏదైనా తీసుకురానికి మందులు తేడానికి కానీ ఇలాంటి డబ్బులు లేవు, ఏంటి అలా? నేను చెప్పేవాడిని, అక్క ఏం కావాలో నాకు చెప్పండి, నేను తెచ్చేస్తానని. మరి ఒరే ఎక్కడిరా నీకు డబ్బులు? నా దగ్గర ఉన్నాయి, నేను తెస్తాను, నా దగ్గర ఉన్నాయి, నేను తెస్తాను. అక్కడికి నన్ను అంటే ఎలా చేశారంటే, నేను ఇప్పుడు మరణం గారికి బాగోదు కాబట్టి, అంటే ఆయన ఆరోగ్యరీత్యా సమస్యలు ఉన్నప్పుడు ఇక్కడ ఆయనకి ఎక్కువ మందులు తెచ్చేవాడు అంటారు మెడికల్ స్టోర్లకి. ఆ మెడికల్ స్టోర్కి వెళ్ళి ఎక్కువ మందులు తెచ్చేటప్పుడు వాళ్ళు నన్ను ఎంతో నమ్మారు. ఎందుకంటే ఇన్ని మెడికల్ స్టోర్లు సిటీలో ఉండగా ఈయన మన దగ్గరికి వస్తుండే ఈ అబ్బాయి అని నమ్మారు. కొన్నిసార్లు ఒక్కొక్క నెల అనేవాడు, ఒరే నాకు మందులు అయిపోయారా, మందులు తెచ్చుకోవడానికి ఇప్పుడు డబ్బులు లేవు, సమయానికి డబ్బులు లేవు, ఎలా అన్నా నేను తెచ్చేస్తాను చెప్పండి. ఎలా రా, నువ్వెలా తెస్తావు? అదేంటన్నా మెడికల్ స్టోర్ ఇస్తాడు నా కరువు, నీకెలాగ ఇస్తాడరా, ఏం చూసి ఇస్తాడరా నీ కరువు, నీ దగ్గర ఏముందని ఇస్తాడు. అదేంటన్నా అలాగంటారు? మీరు నేను తెచ్చేస్తాను చెప్పండి, మీరు రాసి ఇచ్చేయండి, నేను తెచ్చేస్తాను వాడు అంటే ఆయన అన్నాడు, సరే నువ్వు వెళ్ళి తీసుకురా చూస్తాను, నువ్వు ఎంత నమ్మకస్తుడివో, వాళ్ళు నిన్ను ఎంత నమ్ముతారో చూస్తాను అని రాసి ఇచ్చేసేవాడు. నేను మెడికల్ స్టోర్కి వెళ్ళి ఆ స్లిప్ ఇచ్చేసి ఆ మందుల సీట్ ఇచ్చి అనేవాడిని, సార్ డబ్బులు నేను తర్వాత ఇస్తాను, ఇప్పుడు నాకు మందులు కాదు, మీ దగ్గర డబ్బులు ఎందుకు అడుగుతానండి, మీరు పట్టుకెళ్ళండి ముందు అనేవారు. అంతే. అంటే వాళ్ళు ఎంత నమ్మారు అంటే, వాళ్ళు అసలు ఆ మెడికల్ స్టోర్కి నేనెవరినో తెలియదు, వాళ్ళకెవరిదో ఎక్కువ నేను వెళ్ళడం వల్ల వాళ్ళు ఎంత నమ్మారు అంటే అసలు డబ్బుల గురించి సమస్య లేదనమాట. మీరు ఎప్పుడు ఇచ్చినా పర్లేదు, మేము అడగం, మీరు తెచ్చిచ్చేస్తారు, మీరు అంత నమ్మకస్తులు అంతే. అర్థమైందా? నేను ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే నా దగ్గర డబ్బులు సరిపోలేదనుకో, నేను చెప్తాను, సార్ నాకు ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులు నేను తేలేదు, నేను అనుకున్నది ఎంత అనుకున్నాను, నేను ఎక్కువైంది, మిమ్మల్ని ఇప్పుడు ఎవరు అడిగారండి బాబు డబ్బులు, మీరు పట్టుకోండి, మీరు ఎప్పుడు ఇచ్చినా పర్లేదు, ఎందుకంటే మీ దగ్గర ఉన్న డబ్బులు మాకు లెక్కతో సహా తెచ్చి ఇచ్చేస్తారు. ఒకవేళ మేము మర్చిపోయినా మీరు మర్చిపోరు, మేము మర్చిపోయినా మీరు మర్చిపోరండి బాబు, అంతలా తెచ్చిస్తారు. మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి చూసావా?
అంటే నేను అనేది ఏంటంటే, మనం నమ్మకస్తులమైతే ఎవరిని మనం మోసం చేయం. ఒకరిది మనం ఎప్పుడు కూడా తీసుకో. కొన్నిసార్లు ఒకసారి షాపులో ఆయన టోటల్ తప్పేశాడనమాట. అయ్యిందేమో ఎక్కువ, తీసుకున్నదేమో తక్కువ. నేను ఇంటికి వచ్చి మళ్ళీ టోటల్ చేశాను. అదేంటి, అయ్యింది ఎంత అయితే ఆయన తీసుకున్నది ఎంత తక్కువ తీసుకున్నాడు. నేను మరలా వెళ్ళినప్పుడు చెప్పాను, సార్ మీరు ఒకసారి టోటల్ చేశారు, ఈ టోటల్లో చూసారా అంటే, అదేమండి అలాగ అడిగాను. మీరు తప్పేశారు టోటల్లో. నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ కౌంట్ చేశాను. ఎందుకంటే మీరు తెచ్చుకుంటానో మళ్ళీ అన్నీ నేను రాసుకుంటాను. నేను లెక్క చూపించాలి కాబట్టి నేను తెచ్చినవన్నీ నేను రాసుకుంటాను. నేను రాసుకున్నప్పుడు మీరు నా దగ్గరికి తక్కువ తీసుకున్నారు, అలాగా అదిగో ఈ డబ్బులు మీరు తీసేసుకోండి. వాళ్ళు మర్చిపోయినా సరే నేను తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. ఎందుకంటే వద్దండి, అన్యాయమైన సొత్తు, అన్యాయమైనది ఏది కూడా నా దగ్గర ఉండకూడదు. అలా నేను ఉంటే నేను దేవుడికి నమ్మకస్తుండే కాదు. ఒకవేళ మీకు తెలియకపోవచ్చేమో కానీ దేవుడికి తెలియదా? అలా నేర్పించారన్నమాట. అంటే దేవుని సేవలో ఏది నువ్వు అపనమ్మకస్తుడివని నువ్వెక్కడా రుజువు చేయకూడదు. ఏ విషయంలోనైనా సరే నువ్వు నమ్మకస్తుడివి. నువ్వు ఎప్పుడైతే అలా నమ్మకస్తుడిగా ఉంటావో నీ ద్వారా ఒక 10 మందిని నువ్వు అలా తయారు చేయగలవు. నువ్వే నమ్మకంగా లేనప్పుడు నువ్వెవరిని తయారు చేయగలవు? అందుకనే అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్తున్నాడు, నా కుమారుడైన తిమోతి, క్రీస్తు యేసునందును కృపచేత బలవంతుడు కమ్ము. అనేక సాక్షుల ఎదుట నువ్వు నా ఎదుట ఒప్పుకోలు మంచిదే, కానీ నువ్వు అనేకులకి అంటే క్రీస్తు యేసుకి ఈ నమ్మకమైన ఈ పరిచర్యను సామర్థ్యం కలిగిన నమ్మకమైన మనుషులకు అప్పగించాలి. నువ్వు అలా అప్పగించాలంటే నువ్వు నమ్మకంగా ఉండాలా, నీ సంఘములో అలాంటి వారిని తయారు చేయాలా. లేకపోతే నువ్వు దానికి యోగ్యుడువు కాదు. సో దానికి యోగ్యుడువు కాదు. నమ్మకత్వము అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. మనం దేవుడి పని విషయంలో, దేవుని యొక్క మరి ఇంటి విషయంలో కానీ, లేక దేవుడు నీకు ఏ పని అప్పగించినా నీ వ్యక్తిగతంగా కానీ, నీ కుటుంబ పరంగా కానీ, సంఘపరంగా కానీ, దేవుని విషయంలో కానీ నువ్వెప్పుడు నమ్మకస్తుడివి. నీ మీద ఎప్పుడు కూడా ఎవరు ఇతడు నమ్మదగినవాడు కాదు, ఇతడు అన్యాయస్తుడు అని నిన్ను గురించి ఎవ్వరూ చెప్పకూడదు. ఆ మాటే నిన్ను అనకూడదు. కాబట్టి ఈ పరిమనాసు అనగా నమ్మకమైనవాడు, దేంట్లో అన్ని విషయాల్లో నమ్మకమైనవాడు. ఆ రోజుల నెహెమియా గోడ కడుతున్నప్పుడు కూడా అతని దగ్గర కూడా చాలామంది నమ్మకమైన వారు ఉన్నారట. సరే మీకు చూపిస్తాను. నెహెమియా గ్రంథము 7వ అధ్యాయము. నెహెమియా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం అండి. 7వ అధ్యాయము 2వ వచనం. నా సహోదరుడైన అనానీకిని, కోటకు అధిపతి అయిన అనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చితిని. అనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడు. ఇతను చెప్తున్నాడు, నెహెమియా దేవుని యొక్క పని విషయంలో అతనిని యెరూషలేము మీద అధికారిగా నియమించాను. ఈ అనన్య చాలా నమ్మకమైనవాడు. అంతేకాదు, ఇంత నమ్మకత్వం ఎలాగొచ్చాడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఆయన. అందుకనే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎవ్వరూ కూడా అన్యాయం చేయరండి. వీరు అపనమ్మకస్తులు కారు. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా నమ్మకంగా ఉంటారన్నమాట. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు దేవుడికి భయపడేవారు, మనుషులకు భయపడేవారు కాదు. నన్ను ఎక్కడున్నా దేవుడు చూస్తున్నాడు అనే భయం వారిలో ఉండడం వల్ల వారు తప్పు చేయడానికి భయపడతారు. అందుకనే వీరు నమ్మకమైన వారు. ఆ పని విషయంలో
వీరు చాలా నమ్మకంగా ఉన్నవారు. సరే, మీకు రెండో మాట కూడా చూపిస్తాను. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 13 వచ్చినవండి. 13 నమ్మకమైన మనుషులని పేరు పొందిన షెలెమ్యా అను యాజకుని, సాదోకు అను శాస్త్రిని, లేవీలలో పెదాయను ఖజానా మీద నేను కాపర్లుగా నియమించి తిని. చూసారా, ఆయన అంటున్నాడు నమ్మకము గల మనుషులని పేరు పొందిన. వీరు చాలా నమ్మకమైన వారని పేరు పొందినవారండి. నమ్మకత్వంలో కూడా పేరు పొందినవారు. సరే, నెహెమ్యా చెప్తున్నాడు, అందుకని నేను దేవుని యొక్క మందిరం మీద ఉన్న ఖజానా మీద వీళ్ళ అధికారులుగా నియమించాను. వాళ్ళని ఎప్పుడూ నేను లెక్కడగను. ఎందుకంటే వారు నమ్మకము కలిగే పనివారని, వారు నమ్మకమైన వారిని పేరు పొందినవారు. వాళ్ళు ఎప్పుడూ తప్పు చేయరు, వాళ్ళు ఎప్పుడూ అన్యాయంగా ఏది కూడా వ్యతిరేకంగా చేయరు. అంత నమ్మకమైన వారు. వాళ్ళకి ఏది అప్పగించినా దాని విషయంలో చాలా నమ్మకంగా ఉండేవారు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నేను నిన్నెందుకు ఈ లోకంలో ఏర్పరచుకున్నాను, నిన్నెందుకు నేను రక్షించాను. నా విషయంలో కానీ, నా పని విషయంలో కానీ, నా సంఘ విషయంలో కానీ నువ్వెంత నమ్మకంగా ఉన్నావు. నీ వ్యక్తిగతంగా, నీ కుటుంబంగా నువ్వెంత నమ్మకంగా ఉన్నావు. నా విషయంలో నువ్వెంత నమ్మకంగా ఉన్నావు. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. నీ వ్యక్తిగతంగా, నీ కుటుంబంగా నమ్మకంగా ఉండాలా. దేవుని యొక్క మందిరం విషయంలో కానీ, దేవుని యొక్క పని విషయంలో కానీ నువ్వు నమ్మకమైన వ్యక్తివి. ఎందుకో తెలుసా, దేవుని యొక్క విషయంలో మనం చాలా నమ్మకమైన వారు. ఎప్పుడు కూడా దేవుడిది మనం ఎప్పుడూ దొంగిలించేవారము కాదు. బైబిల్ గ్రంథంలో అంటాడు, మీరు నా దగ్గర దొంగతనము చేశారు అంటాడు. ఏంటి అంటే, మీరు నాకు రావలసిన భాగాన్నే మీరు నాకు ఇవ్వలేదు. మరి నేనే నమ్ముతాను మిమ్మల్ని? మనుషులకు తెలియకపోవచ్చు, మనం ఏమిస్తున్నామో ఏమి ఇవ్వలేదో ఎవరికి తెలియకపోవచ్చు. కానీ దేవుడికి తెలియదా? నువ్వెంత ఇస్తున్నావు, నువ్వెంత చేస్తున్నావు. దేవుడు నీకు ఇచ్చిందెంత, నువ్విచ్చి దేవుడికి ఇచ్చేదెంత. అందుకనే మలాకీ గ్రంథంలో అంటాడు, మీరు నా దగ్గర దొంగిల్లారు, మీరు నమ్మకస్తులు కారు. ఎందుకంటే నా విషయంలోనే మీరు నమ్మకంగా లేనప్పుడు లోకంలో ఎక్కడ మీరు నమ్మకంగా ఉంటారు? కనిపించని దేవుడి దగ్గరే మనం నమ్మకంగా లేనప్పుడు కనిపించే మనుషుల దగ్గర మనం నమ్మకంగా ఉంటామా? వాళ్ళకేం తెలుసు? మనం చెప్తే తెలుస్తుంది, మనం చేస్తే చూస్తే తెలుస్తుంది తప్ప మనం చెప్పంది, మనం చూడండి వాళ్ళకి ఏమీ తెలియదు. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే, నువ్వు చెప్పకపోయినా ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు. అందుకనే మన దేవుడు వినే దేవుడు, చూసే దేవుడు, మాట్లాడే దేవుడు, మనతో నడిచే దేవుడు. ఆయన మనం ఎక్కడ ఉంటామో ఆయన అక్కడ ఉంటాడు. ఆయనకి తెలియకుండా ఏది మనం చెయ్యం, అన్నీ ఆయనకి తెలుసు. ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నీవు నేను కూడా ఆ దేవుని యొక్క పని విషయంలో, లేక మన కుటుంబ విషయంలో మనం వ్యక్తిగతంగా నమ్మకమైన వారమా? నీ మీద ఎవరు నేరారోపణ మోపకూడదు. నువ్వు అన్యాయంగా లేక మరి వ్యర్థముగా దేవుని యొక్క మందిరంలో ఉన్న పరిచర్యను కానీ, దేవుడి మందిరంలో ఉన్న ధనాన్ని కానీ, లేకపోతే నీకు దేవుడు ఇచ్చిన ధనాన్ని కానీ వ్యర్థముగా ఖర్చు పెట్టకూడదు. అందుకనే దేవుని యొక్క బిడ్డలు ఎలా ఉంటారో తెలుసా? అనవసరమైన ఖర్చులు ఏమి పెట్టరన్నమాట. అసలు దేవుని యొక్క ప్రజలు ఎలాంటి వారంటే అవసరమైన మాత్రమే కొనుక్కుంటారు తప్ప అనవసరమైన ఖర్చు ఎప్పుడు కూడా పెట్టరు. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చాడు ఈ డబ్బుని, నేను అనవసరంగా నేను ఖర్చు పెడితే దానికి నేను బాధ్యుని కదా. నేను నీకు ఇచ్చిన దాన్ని నువ్వు ఎందుకు అనవసరంగా ఖర్చు పెట్టావు? అది నీకేమైనా ఉపయోగపడిందా? అది నీకేం అవసరమని కొనుక్కున్నావు? ఎందుకు దాన్ని వ్యర్థంగా నువ్వు చేసావు? చాలాసార్లు చెప్తూ ఉంటాం, నీ సమయము, నీ బలము, నీ డబ్బు, ఈ మూడు దేవుడికి లెక్క చెప్పాలా. మనం చనిపోయిన తర్వాత ఈ మూడిటి విషయంలో దేవుడు లెక్క అడుగుతాడట. నీ బలము, నీ యొక్క సమయము, నీ డబ్బు. నీ సమయాన్ని నువ్వు ఎంత వృధా చేసావో దానికి లెక్క చెప్పాలి. నీ బలాన్ని దేనికి ఉపయోగించావో దానికి లెక్క చెప్పాలి.
నీకు ఇచ్చిన డబ్బుని ఎంత వ్యర్థంగా ఖర్చు పెట్టావో దానికి లెక్క చెప్పాలా. దేవుని యొక్క బిడ్డలుగా చాలా జాగ్రత్త పడతాం. మనకిచ్చే ప్రతి రూపాయిని కూడా అనవసరమైన ఖర్చు పెట్టమన్నమాట. ఏది మనకు అవసరమో దాని వరకు మాత్రమే ఖర్చు పెడతాం, దానికి మించి మనం ఖర్చు పెట్టాం. ఎందుకంటే ఇది మనకు అవసరం లేదు, ఇది మనకు అనవసరం. ఇది మనం దేవుని యొక్క ప్రజలం. దేవుడు మనకిచ్చే ప్రతిదానికి మనం దేవుడికి నమ్మకంగా ఉండాలి. జాగ్రత్త. అందుకనే ఇక్కడ నెహెమ్యా ఈ 13వ అధ్యాయంలో 13వ వచనం అంటున్నాడు, ఆ పనికి వారు నమ్మకమైన వారని పేరు పొందిన ఉండడం వల్ల ఆ పనికి వారికి ఆ బాధ్యతలను అప్పగించాడు. దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా నమ్మకమైన వ్యక్తిగా జీవించడానికి ప్రయత్నించాయి. నీ వ్యక్తిగతంగా నువ్వు నమ్మకమైన వ్యక్తివై ఉండాలా, నీ కుటుంబ విషయంలో నమ్మకమైన వ్యక్తివై ఉండాలా, సమాజానికి నమ్మకమైన వ్యక్తివై ఉండాలా, నువ్వు వెళ్తున్న సంఘానికి, దేవుని యొక్క ప్రజలకు, దేవునికి నువ్వు నమ్మకమైన వ్యక్తివి. అందుకంటాడు క్రీస్తు యేసు యొక్క రాయబారులు మనం, రిప్రజెంట్లు మనం నమ్మకమైన వారమే రుజువు చేయాలా. ప్రతి దాని విషయంలో మనం నమ్మకమైన వారు, అపనమ్మకస్తులుగా మనం ఎప్పుడూ ఉండద్దు. అందుకని బైబిల్ గ్రంథాలు అంటాడు, అవిశ్వాసులు అపనమ్మకత్వం కలిగిన వారు కూడా దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేరండి. అపనమ్మకము అనేది దేవునికి పనిచేయదు. అందుకన్నాడు మీరు నమ్మితేనే దేవుని యొక్క రాజ్యం చేరగలరు, కానీ మీరు నమ్మకపోతే దేవుని యొక్క రాజ్యంలో చేరలేరు. మనం దేవుని నమ్ముతున్నాం, ఎందుకంటే మనం వ్యక్తిగతంగా మనం దేవుడి మీద అలాంటి విశ్వాసాన్ని ఉంచాం. నీ నమ్మకత్వాన్ని నువ్వు దేవుడికి రుజువు చేయి. ఎలాంటి పరిస్థితులు నీ మీదకి వచ్చినా దేవుడు నమ్మదగినవాడు, నువ్వు నమ్మదగినవాడు ఉండాలి. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మనం దేవుడికి ఎంత నమ్మకస్తులుగా ఉన్నాం. మరొక ఇద్దరిని చూపిస్తాను ఈరోజు, మరలా మీకు నేను చూపించి ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 21వ వచనం. 21వ వచనం, మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకీకు నా సంగతులన్నీ మీకు తెలియజేయును. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఈ తుకీకు గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటంటే అతడు చాలా నమ్మకమైన పరిచారకుడు. నా విషయంలో అన్నీ మీకు ఆయన చెప్తాడు. నేను ఎలాగున్నాను, ఏం చేశాను, ఏం అనుభవించాను, ఏం తిన్నాను, ఏం త్రాగాను, ఎలాగున్నాను, ఇవన్నీ నాకు ఆయన తెలుసు. ఈ తుకీకు మీకు అన్ని విషయాలు చెప్తాడు. చాలా నమ్మకమైన పరిచారకుడు. మేము ఏ పని అయితే అప్పగించామో ఆ పనిలో చాలా నమ్మకమైన వ్యక్తి ఆయన. అంతేకాదు అతడు నా సంగతులన్నీ తెలుసుకున్నవాడు, నమ్మకమైన పరిచారకుడు. దేవుని యొక్క బిడ్డలుగా ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, మనకి దేవుడు ఏ బాధ్యతనైతే అప్పగించాడో ఆ విషయంలో దేవుడి ద్వారా మనం ఆ సాక్ష్యాన్ని పొందగలమా? బలా నమ్మకమైన మంచి దాసుడా, లేక బలా నమ్మకమైన మంచి దాసురాలా, నేను నీకు ఏం అప్పగించానో ఆ కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు. అది చిన్నదే కానీ పెద్దదే కానీ ఏ విషయంలోనైనా సరే మనం దేవుడికి నమ్మకంగా ఉన్నామా? అందుకని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఈ తుకీకు నమ్మకమైన పరిచారకుడు. మనం దేవుడి పని ఆయనకు అప్పగించాము అంటే, ఆ బాధ్యతను అతని మీద పెట్టామంటే, మనం ఎంత నమ్మకంతో ఆ పని అప్పగించామో ఆయన కూడా అంత నమ్మకంతో ఆ పని చేసేవాడు. అందుకని అతని గురించి నేను వేరే మీకు చెప్పనవసరం లేదు, అంత నమ్మకమైన వాడు అంటున్నాడు. సరే, ఇంకొక వ్యక్తిని చూపిస్తాను ఈ రాత్రి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం అండి. 1:8. కొలసీలకు రాసిన పత్రిక 1:8. అతడు మా విషయంలో
నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. చూసారా, అతడు మా విషయంలో నమ్మకమైన పరిచారకుడు అటండి. సరే, అతని గురించి చెప్తూ ఆయన అంటున్నాడు, చూడండి 7వ వచనం కూడా చెప్తాడు. ఎవరి గురించి చెప్తున్నాడు ఆ మాట చెప్తాడు. ఎఫెఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటురి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఈ ఎఫెఫ్రా ఎంత నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఇతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఇతడు నమ్మకమైన పరిచారకుడు. ఎఫెఫ్రా కూడా ఆ తుకీకు గురించి చెప్పాడు. ఇప్పుడు రెండవదిగా అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఈ ఎఫెఫ్రా కూడా నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఒక వ్యక్తి గురించి ఆ మాట చెప్పాలి అంటే అందరి గురించి చెప్పలేదు ఆయన. అందరి గురించి ఎంతోమంది 14 సంఘాలు 14 పత్రికలు రాసిన అయినా ఈ 12 పత్రికల్లో ఎంతోమంది ఉన్నారు, కానీ కొద్ది మంది గురించి మాత్రమే ఆ మాటలు చెప్తున్నాడు, నమ్మకమైన వారు. ఈరోజు దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నమ్మకమైన క్రీస్తు పరిచారకుడిగా, నమ్మకమైన క్రీస్తు యొక్క దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవిస్తున్నామా? మనకు మనమే స్వపరీక్ష. ఎవరికో మనం లెక్క చెప్పవలసిన వారం కాదు. నేను నా దేవుడు. ఎందుకో తెలుసా, ఒకరోజు నేను చనిపోతే నన్ను తీసుకెళ్ళేవాడు దేవుడు. నేను ఎవరికో లెక్క చెప్పవలసిన పని లేదు, నేను ఎవరికో భయపడవలసిన పని లేదు. ముందు నా దేవునికి నేను భయపడగలిగితే అప్పుడు నీ పైన ఉన్నవారికి నువ్వు భయపడగలుగుతావు. నువ్వు దేవునికి భయపడలేనప్పుడు ఇంకెవరికి భయపడతావు? మొట్టమొదటిగా మనం దేవుడికి భయపడేవారిగా ఉన్నామా? అందుకని నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 13 వచనం, అతడు అననీయ నమ్మకమైన మనుషుడు, అంతేకాదు అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన మనుషుడు. అతడు అంత నమ్మకమైన వాడు. నెహెమ్యా చూశాడు అననీయ విషయంలో ఎంత భక్తి కలిగిన వాడు, ఎంత దైవనీక సన్నిధిలో ఎంతగా దేవుడు ఏమైతే ఆజ్ఞలను నెరవేర్చగలుగుతున్నాడు. అలాంటి నమ్మకమైన మనుషుడికి ఇంక నేనేం చెప్తాను? ఆ పని యెరూషలేము మీద అధికారిగా అతను నియమించి వెళ్ళిపోయాడంటే అతను నేనేమీ లెక్క అడగను. అతడు ఏది చేసినా న్యాయముగా నమ్మకంగానే చేస్తాడే తప్ప అపనమ్మకముగా అన్యాయంగా ఏది చేయడు. అతడు ఎప్పుడూ వృధాగా పాడు చేసేవాడు కాదు. ఈరోజు దేవుని దగ్గర నీవు నేను కూడా అలాంటి సాక్ష్యాన్ని పొందగలగాల. నమ్మకమైన మంచి దాసుడిగా, నమ్మకమైన వారిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. పరిమనాసు అనగా నమ్మకమైన వాడు. నీ వ్యక్తిగతంగా నీ స్వభావం నమ్మకంగా ఉండాలా? నీ కుటుంబంలో నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ఉండాలా? సమాజానికి నమ్మకమైన వ్యక్తిగా ఉండాలా? నీ వెళుతున్న మందిరానికి, దేవునికి, అక్కడున్న వారికి నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలా? దేవుని దృష్టిలో మనం నమ్మకంగా ఉన్నామా లేదా? ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు. పరిమనాసు అనగా నమ్మకమైనవాడు, నా పని విషయంలో నమ్మకమైనవాడు. ఈరోజు మళ్ళీ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, తుకీకు నమ్మకమైన పరిచారకుడు, ఎఫెఫ్రా నమ్మకమైన క్రీస్తు యొక్క పరిచారకుడు. మేము ఏ పని అయితే అప్పగిస్తున్నామో ఆ పనిలో నమ్మకంగా పరిచర్య చేసిన వారు. ఏ పని అప్పగించిన నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నమ్మకముగా ఉండడానికి ప్రయత్నించే ప్రతిదాని విషయంలో, అన్ని విషయాల్లో నమ్మకత్వాన్ని రుజువు చేయి. ఎందుకో తెలుసా, నీ నమ్మకత్వమే ఒకరోజు నిన్ను గొప్ప స్థాయికి తీసుకుని వెళ్ళేది. నువ్వెంత కొంచెములో నమ్మకంగా ఉంటావో అంత గొప్పవాడు అవుతావు, అంత గొప్పవాడు అవుతావు. నిన్ను చూసేదేంటో తెలుసా, దేవుడు నీ నమ్మకత్వాన్నే చూస్తాడు ఆయన. నువ్వు దేవుడికి నువ్వు నేను నమ్మకంగా ఉన్నామా? మనల్ని హెచ్చించేవాడు, మనల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లేవాడు దేవుడు, మనుషులు కారు. మనుషులు ఎలాంటి వారు తెలుసా? మనం ఎంత నమ్మకంగా ఉన్నా మన కిందకు తొక్కేయాలనుకునే మనుషులు.
కానీ దేవుడు అలాంటి వాడు కాదు. నువ్వెంత దేవుడికి నమ్మకంగా ఉంటావో నిన్నంత పైకి తీసుకెళ్తాడు దేవుడు. నా నమ్మకత్వమే ఉన్నతమైన స్థానానికి యోగ్యులుగా అర్హులుగా చేయగలిగేది. అందుకని మనం ప్రతి విషయంలో, అది నీ వ్యక్తిగత విషయంలోనే కానీ, అది నీ కుటుంబ విషయంలోనే కానీ, అది సమాజ విషయంలోనే కానీ, సంఘ విషయంలోనే కానీ, అది దేవుని విషయంలోనే కానీ, నువ్వెంత నమ్మకంగా ఉన్నావో దేవుడికి తెలుసు, నీకు తెలుసు. అందుకనే ఏ రోజు నుంచైనా ప్రభా, నేను మనుషుల దృష్టిలో ఎలాగున్నానో నాకు తెలియదు, కానీ నీ దృష్టిలో మాత్రం నేను నమ్మకస్తుడిగా ఉన్నానా లేదన్నది ఈ రాత్రి నాతో మాట్లాడుతుంది. నిజమే, నన్ను క్షమించు. అనేక సార్లు నా జీవితంలో నమ్మకత్వాన్ని కోల్పోయిన వ్యక్తిని అని మనం సరి చేసుకొని దేవుని దగ్గర నమ్మకంగా జీవించడానికి ప్రయత్నం చేశామా? చూడు, నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఎంత ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్తాడో. దేవుడు నమ్మకమైన వారికి ఆ బాధ్యతలను అప్పగించాలనుకుంటున్నాడు. నమ్మకమైన వారిని భూమి మీద మరి అధికారులుగా నియమించాలనుకుంటున్నాడు ఆయన. బైబిల్ గ్రంథంలో అంటాడు, సామెతల గ్రంథంలో అంటాడు, నమ్మకమైన వ్యక్తి ఉన్నతమైన స్థాయిని పొందగలుగుతాడట. ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తాడు. నీ నమ్మకత్వాన్ని బట్టే నువ్వు ఐశ్వర్యవంతుడిగా చేయబడతావు. నీ నమ్మకత్వాన్ని బట్టే నువ్వు గొప్పవాడిగా చేయబడతావు. కాబట్టి నీవు, నేను దేవుడికి అటువంటి నమ్మకస్తులుగా ఉన్నామా లేదా అని రుజువు చేసుకోగలిగితే దేవుడు నిన్ను, నన్ను కూడా ఆయన ఆశీర్వదించగలుగుతాడు. ఆ రీతిగా ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ఈ రాత్రికాల సమయంలో మరి ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, సంఘముగా బైబిల్ పట్టణం కొరకే మేము కూడి రావడానికి మాకు సహాయం చేసినందుకు వందనాలు తండ్రి. ఈ 7 మనుషుల్లో 6వ వాడైన పరిమనాసుని మాకు జ్ఞాపకం చేశారు. పరిమనాసు అనగా నమ్మకమైన వాడు తండ్రి. నమ్మకత్వము అనేది ఎలాగ ఉండాలో ఈ రాత్రి మాకు జ్ఞాపకం చేశారు. ఆనాడు ఏలీని మీరు యాజకుడిగా నిర్ణయించి అతని తర్వాత అతని కుమారులను యాజకులుగా మీరు నిర్ణయించినప్పటికీ కూడా తండ్రి, వారు నమ్మదగిన వారు కాకపోవడం వల్లే అతన్ని తీసివేసి ఒక నమ్మకమైన యాజకుడిని మీరు ఎన్నుకోవాలని, అతనికి నమ్మకమైన సంతానమును కలగచేసి నిత్యము వారిని మందిరములో యాజకత్వం చేసేవారు ఉండాలని మీరు యాజకుడిగా ఉండడం కొరకే ఒక వ్యక్తిని వెన్నుకోవడానికి మీరు ప్రయత్నం చేశారు. ఏలీ కుమారులను త్రోసివేసి బాలుడైన సమూయేలుని మీరు ఏర్పరచుకొని చిన్ననాటి నుండి నీ మందిరములో అతన్ని పెంచి ప్రభువా, సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకి ఒక గొప్ప న్యాయాధిపతిగా, అంతేకాదు సమూయేలు ఒక గొప్ప యాజకుడిగా ఇశ్రాయేలు ప్రజల మధ్య న్యాయము తీర్చే ఒక న్యాయాధిపతిగా అతన్ని చేసి ఎన్నో సంవత్సరములు యాజకుడిగా నీ మందిరములో పరిచర్య చేయగలిగాడు. ప్రభా, నీవెంత గొప్ప దేవుడివి. మీరు ఏది చేసినా మీ ప్రణాళిక గొప్పది. అందుకనే ఈ రాత్రి మాతో కూడా మాట్లాడుతూ వచ్చారు. ఆనాడు యోషియా కూడా దేవుని యొక్క పని విషయంలో తండ్రి, వారిని నమ్మకమైన వారికి ఆ పని అప్పగించడం వల్ల ఎప్పుడూ తన ఖజానాను ఎప్పుడూ లెక్కడగలేదు. కారణం ఏంటంటే ఆ పనికి అప్పగించబడిన మనుషులు నమ్మకమైన వారని మాకు జ్ఞాపకం చేశారు. అంతేకాదు నెహెమ్యా గ్రంథంలో కూడా నెహెమ్యాతో పనిచేసిన వారు ప్రభువా, అననీయ లేక ఆనాడు యాజకులైన వారు కూడా ఎంతో నమ్మకమైన వారుగా ఉండడం వల్ల నెహెమ్యా వారికి ఎప్పుడూ కూడా అప్పగించిన బాధ్యతను లెక్కడగలేదు. ఎందుకంటే వారు అంత నమ్మకమైన మనుషులు, ఏది వ్యర్థము చేసేవారు కాదు, వీరెప్పుడూ సులాభాన్ని ఆశించేవారు కాదు, అపనమ్మకస్తులు కారు. అందుకనే వారికి అప్పగించబడిన ఏ పనైనా సరే
ఎంతో నమ్మకంగా వారు చేయగలిగారు. అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా నమ్మకమైన పరిచారకుడైన తుకీకు అని చెప్పాడు. దేవా ఎఫెఫ్రా గురించి చెప్పినప్పుడు నమ్మకమైన క్రీస్తు యొక్క పరిచారకుడు అని చెప్తున్నారు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు నమ్మకమైన మనుషులను సిద్ధపరిచాడు. తను ఒకప్పుడు తన పరిచర్యకు నమ్మకమైన వ్యక్తిగా ఎంచిన దాన్ని బట్టి ఆయన ఎంత నమ్మకస్తుడిగా నీలో జీవించాడో అలాంటి నమ్మకమైన మనుషులను సిద్ధం చేశాడు నీ పరిచర్యలో. ప్రభువా, మేము కూడా అటువంటి నమ్మకస్తులుగా మేము రుజువు చేయడానికి మాకు సహాయం దయచేయండి. అనేకసార్లు నమ్మకత్వాన్ని కోల్పోయిన వారు తండ్రి, మా వ్యక్తిగతంగా మేము నమ్మకంగా ఉండాలని, కుటుంబముగా నమ్మకంగా ఉండాలని, సమాజానికి నమ్మకంగా ఉండాలని, సంఘానికి నమ్మకంగా ఉండాలని, దేవా మరి నీకు నమ్మకంగా ఉండాలని మాకు జ్ఞాపకం చేశారు. ఇలాంటి విషయాల్లో మేము ఎప్పుడూ కూడా నమ్మకమైన మనుషులమని రుజువు చేయడం కొరకే మమ్మల్ని సిద్ధపరచండి. మేమేది అన్యాయం చేసేవారం కాదు, నీకెప్పుడు అవమానాన్ని తీసుకొచ్చేవారం కాదు. మా సమయం విషయంలో కానీ, మా బలం విషయంలో కానీ, మా డబ్బు విషయంలో కానీ మేము ఎప్పుడూ నమ్మకస్తులుగా ఉండేటట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. మేము ఏది దుర్వినియోగం చేసేవారం కాకుండా, అపనమ్మకస్తులము కాకున్నట్లుగా మాకు సహాయాన్ని దయచేయమని ఈ రాత్రి మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డల్ని కనికరించండి, దీవించండి. వారిని, వారి కుటుంబాలని ఆశీర్వదించి వారి కుటుంబాల్లో ప్రతి అవసరతను తీర్చి నమ్మకంగా నిన్ను సేవించుట్లో వారిని సిద్ధపరచండి. ఈ రాత్రికాల సమయంలో బలహీనంగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవాన్న పీటనను, అలాగే సువన్రావు గారిని, సలోమి గారిని, కృపారావుని, తన కుమారుణ్ణి, మరి తండ్రి అన్నమ్మ గారిని, లాజర్ గారిని, విక్టర్ పాల్ బ్రదర్ని, అలాగే మీ దాసురాలు శాంతమ్మ గారిని, అలాగే సోదరి సత్యవతి గారిని, ఇంకా తండ్రి ఎవరైతే బలహీనంగా అనారోగ్యంతో ఉంటున్నారో వారిని ముట్టండి, స్వస్థతను అనుగ్రహించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో దేవాన్ని సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు. ఏదైతే విన్నామో దానికి తగినట్లుగా జీవించుట్లో మమ్మల్ని సిద్ధపరచమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, ఆయన మహిమ ఎదుట నిర్దోషులుగా మనం నిలవబెట్టకును, మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.